ఈ ఏడాది 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితో పాటు పశ్చిమ బెంగాల్, అసోం ఎలక్షన్స్ కు రెడీ అవుతున్నాయి. అయితే ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగానే ఉంది. తాజాగా అసోం కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసోం కాంగ్రెస్ లో రాజీనామా కలకలం రేపింది. రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా రాజీనామా చేశారు. పార్టీ అధినాయకత్వం తనను పట్టించుకోవడం లేదని, రాష్ట్ర యూనిట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా వార్త బయటకు రాగానే భూపెన్ బోరాకు బీజేపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఆయన కమల దళంలో చేరితే తగిన గౌరవం ఇస్తామంటూ స్వయంగా ప్రకటన చేశారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. 2021 నుంచి 2025 వరకు అసోం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు భూపెన్ బోరా. గతేడాది ఆయన స్థానంలో గౌరవ్ గొగోయ్ రాష్ట్ర పార్టీ చీఫ్ గా బాధ్యతలు అందుకున్నారు. అప్పటి నుంచి పార్టీలో తనను సైడ్ లైన్ చేశారనే అసంతృప్తితో ఉన్నారు బోరా. దీంతో రాజీనామా అస్త్రం సంధించారు. దీనికి హస్తం హైకమాండ్ స్పీడ్ గానే స్పందించింది. గౌరవ్ గొగోయ్ స్వయంగా భూపెన్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ కూడా మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రస్తుతానికి తన రాజీనామా నిర్ణయాన్ని హోల్డ్లో పెట్టారు భూపెన్ బోరా. రాహుల్ గాంधी जी के साथ भी इनकी बात हुई. दिन में आदरणीय केशव वेणुगोपाल जी के साथ भी भूपेन बोरा जी की बात हुई है. तो हम सब में जो बेचैनी है और हम सब जो तहे दिल से भूपेन बोरा जी को हमने अपना इस्तीफा पत्र वापस लेने के लिए जो पूरे ताकत से हमने बात को रखा है. ఈశాన్య రాష్ట్రం అసోంలోనే కాదు, త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే మిగిలిన రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కష్టకాలమే ఎదుర్కొంటోంది. తమిళనాట సీట్ల సర్దుబాటు, పవర్ షేరింగ్ విషయంలో డీఎంకేతో ఏకాభిప్రాయం కుదరలేదు. కాంగ్రెస్ కోరుతున్న సీట్లు, పదవులు ఇచ్చేందుకు స్టాలిన్ ససేమిరా అంటున్నారు. అటు కేరళ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు చాన్నాళ్లుగా చర్చనీయాంశంగా ఉన్నాయి. శశి థరూర్ గొడవ సద్దుమణిగినట్టే కనిపిస్తున్నా తాజాగా మణిశంకర్ అయ్యర్ రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అయింది. కేరళలో వామపక్ష కూటమి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందంటూ కాంగ్రెస్ ఓటమిని ఇప్పుడే ఖరారు చేశారు సీనియర్ నేత అయ్యర్. అటు పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ ఉనికి ఎప్పుడో ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీది దగ్గరకు రానివ్వకపోవడంతో సింగిల్ గా పోటీ చేస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి మాత్రం కాంగ్రెస్ కొత్త వ్యూహం వర్కౌట్ చేయాలని చూస్తోంది. డీఎంకేతో విభేదాల నేపథ్యంలో టీవీకేతో జట్టు కట్టి యూటీని గెలవాలని ఆశిస్తోంది. ఎన్ఆర్ కాంగ్రెస్ తో చర్చలు విఫలం కావడంతో ప్రస్తుతానికి పుదుచ్చేరిలో ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతోంది విజయ్ పార్టీ. మొత్తం మీద ఎన్నికలు జరిగే అన్ని చోట్ల కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తమే. పొత్తుల కోసం పడిగాపులు కాయడమే.